అయితే నా బాధ ఏంటంటే కొన్ని చూస్తాం కదా యూట్యూబ్లో దేవుళ్ళకి వ్యతిరేకంగా పాటలు. నేను దేవుళ్ళకు వ్యతిరేకం ఏమన్నట్టే, బండలను మొక్కుతే బతుకు రాత మారుతే సోదరా, పెద్ద కొండనే మొక్కేస్తా పేదల రాత మార్చేయాలిరా, చెట్టు పుట్టలు దేవుడంటూ మొక్కి పిచ్చినారురా, మరి సాటి మనుషుల హీనమని ప్రతి ఊరికవతల నెట్టిరా, మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా. అక్కడైనా రాసుకుంటాడు నా తస్యం ప్రతిమ అస్తి అని. సాక్షాత్ భగవంతుడు ప్రతిమలలో కొలువై లేడు, విగ్రహాలలో లేడు అని చెప్పేసి ఋగ్వేదంలో రాసుకున్నారు వాళ్ళు. ఈ చూస్తున్నటువంటి ఆడియన్స్లో 99%కి తెలియదు. నేను చదివినా కాబట్టి చెప్తా ఉన్నా. నేను ఏమంటున్నా, ప్రకృతిలో దేవుడు ఉన్నాడని చెప్పి మాట్లాడుతున్నారు, చెట్టు పుట్టలో దేవుడు ఉన్నాడని చెప్పారు. మరి మేమెవరం? ఈ మాట నేను ఒక్కనే రాయలేదే, అందేశ్వరి గారు ఎప్పుడో రాసిండ్రు. కుక్క నక్కల దైవ రూపాలుగా గొలిసి పంది నందిని చూస్తే పడి మొక్కుతుంటారు, చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటారు, తోడబుట్టిన వాళ్ళ ప్రతి ఊరవతలికి నెట్టి కులమంటూ ఇలా మీద కలహాల గిరిగీసి మాయమైపోతున్నాడమ్మా. ఆయన రాసు క్లియర్గా 25 పైసలగా రత్తులెలగించి 65 కోట్ల వరములడుగుతాడు, దైవాల పేరిట దండాలు చేస్తూ గంధ భక్తి ముసుగు దొడిగి బలె ఫోజు కొడతాడు, యుక్తి పేరానరుడు రక్తిలో రాజయ్యి రాకాసి రూపాన రంజిల్లుతున్నాడో మాయమైపోతున్నాడమ్మా.